ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు తరచుగా రైల్లో మద్యం తీసుకెళ్లడం చట్టబద్ధమేనా అనే ప్రశ్న తలెత్తుంది. అయితే ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో గందరగోళం పెరుగుతుంది. రైళ్లను ప్రజాస్థలాలు భావిస్తాయి కాబట్టి, అలాగే ప్రయాణికుల భద్రత నిర్ధారించడానికి క్రమంగానే నిర్వహించడానికి స్థిరపడిన నిబంధనలు అనుసరిస్తాయి. అయితే మద్య నిబంధనలు రైల్వేలకు నేరుగా సంబంధించినవి కావు, బదులుగా ఎక్సైజ్ చట్టాలు అయితే సంబంధించినవి అన్నమాట. రైల్లో మద్యం తీసుకెళ్లడం గురించి చట్టం ఏం చెబుతుంది అంటే 1989 రైల్వే చట్టం మద్యం తీసుకెళ్లడంపై నిషేధం గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు. అయితే ఏ ప్రయాణికుడైనా పరిమితులు లేకుండా మద్యంతో ప్రయాణించవచ్చునని చెప్పేసి దీనికి అర్థం కాదు. రైల్లో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ప్రయాణం ప్రారంభమయ్యే రాష్ట్ర చట్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రయాణికుడు ఆ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఉంటేనే మద్యం తీసుకెళ్లగలడు. అయితే మద్యం నిషేధించిన రాష్ట్రం నుండి ప్రయాణం ప్రారంభించడం లేదా దానిని గుండా ప్రయాణించడం ద్వారా చర్యకు దారితీయవచ్చు. ఏ రాష్ట్రాల్లో మద్యం పూర్తిగా నిషేధించబడింది ఏంటంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలు మద్యంపై పూర్తిగా నిషేధం ఉంది. వీటిలో వచ్చేసి గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీపులు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతాల్లో మద్యం కలిగి ఉండడం, కొనుగోలు చేయడం లేదా తీసుకెళ్లడం నేరపూరితంగా పరిగణిస్తారు. ఇక రాష్ట్రాల్లో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రయాణికుడు మద్యంతో పట్టుబడితే రైలు వేరు రాష్ట్రం నుండి వస్తున్నప్పటికీ సంబంధిత రాష్ట్ర ఎక్సైజ్ చట్టాల ప్రకారం వారు కఠినంగా చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్ష ఏమిటంటే రైలు వే నిబంధనల ప్రకారం మద్యం సంబంధిత ఉల్లంఘనకు 6 నెలల వరకు జైలు శిక్ష, 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరిమానా 2 విధించవచ్చు. మద్యం పూర్తిగా నిషేధించిన రాష్ట్రాల్లో శిక్ష మరింత తీవ్రంగా ఉంటుందన్నమాట. ఇందులో అరెస్టు, భారీ జరిమానాలు, సుదీర్ఘ చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు అనుకోకుండా చట్టపరమైనటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండడానికి రైల్లో మద్యం తీసుకెళ్లేటువంటి ముందు మద్యం చట్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.